అని అడుగుతున్నారు. కానీ బాబు గురించి 20 రోజుల తర్వాత వచ్చి బాబు గురించి అడగట్లా. అతను అంటాడు, అతను నిన్ను చంపి నేను నీ ఊర్లో కటౌట్ పెడతా, ఏమనుకుంటున్నావు, నీ కొడుకు ఆడున్నాడు అంటే, నా కొడుకుతో నీకేం పని అయ్యా, నా బిడ్డ ఎక్కడో ఉంటాడు, నా బిడ్డతో నీకేం పని, ఎక్కువ మాట్లాడబాకు అని బెదిరిస్తున్నాడు సార్. మీరెవరో నాకు తెలియదు అంటే, నేను రిటైర్డ్ పోలీస్ని. ఇంకో కాలర్ ఉన్నారు, నిజంగా బాధ అర్థమవుతోంది. తను ఏం చెప్తున్నారు శ్రీధర్ గారు అంటే, తనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి, తనకి స్కానింగ్ చేయాలంటే ఎవరో ఒకరు అటెండర్ ఉండాలి, కనీసం అటెండర్ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అందరి కాళ్ళాయిల్లో పట్టుకొని నాతో పాటు అటెండర్ అని చెప్పి మీరు అబద్ధం చెప్పండి అని చెప్పి వారితో ఒప్పించి మెప్పించి అబద్ధం చెప్పి అక్కడ స్కానింగ్ చేసుకొని వచ్చారు. అంటే ఆయనకు నిజంగా ఒక మనిషి కూడా తోడలేడు. ఆయన రేపటి రోజు సర్జరీ చేసుకోవాలని డబ్బులు కూడా కావాలి, డబ్బులు లేవు ఆయనకి. ఇప్పుడు ఇంటికి రెంట్ కట్టడానికి డబ్బులు లేవు సార్, లేవు, కంప్లీట్లీ జీరో. అయితే రెంట్ మాకు 15,000 వస్తుంది సార్. నేనేమన్నానంటే, బాబుని చూసుకోవాలి కదా, నేను ఉండాలి కదా, నేను ఏదైనా పని చూసుకోే వరకు 50% నీకు ఇస్తా, నేను 50% తీసుకుంటా, 7,500 అని అన్నా. అనంటే నేను అక్కడ పోయేలోకి ఆ ఇంటికాడికి వెళ్ళి ఉంది టెనెంట్స్ దగ్గరికి. ఆమె టెనెంట్స్ అడిగాడు, మీ మేడం వచ్చారంటే నేను షాక్ అయినా. మొన్న సండే నేను ఉండేసి నాకే అంటే నేనేమనుకున్నాను అంటే, ఆమెకి 50% ఆమెకి వేద్దాం అనుకున్నా, వేసి మెసేజ్ పెడదాం అనుకున్నా, ఇట్లా బాబుని చూసుకోవాలి కదా, నేను నాకు ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత నీ అమౌంట్ నీకే ఇస్తాను, నేనేం బలవంతం చేయను అని కూడా చెప్పా. నా బిజినెస్ స్టార్ట్ అయితే ఎక్కడ సార్ ఇదే సరిపోతుంది, నాకు ఇల్లు చేంజ్ అవ్వాలి, అక్కడ అడ్వాన్స్లు ఇవ్వాలి, రెంట్ కట్టాలి, నాకు ఎక్కడి నుంచి వచ్చే సోర్స్ లేదు. సరే నేను ఏంటంటే ఒక సెక్యూర్ ఉంటుంది లైఫ్ ఈమె అని నేను అనుకున్నా. ఒకసారి మీరు మెడికల్ సర్టిఫికేట్స్ కూడా బ్యాగ్. సో ఒకసారి కాలర్ ఉన్నారు, కాలర్తో నేను మాట్లాడతాను. ఎవరు పీసీఆర్? మంజుల ఫ్రమ్ హైదరాబాద్. మంజుల గారు నమస్తే అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు మంజుల అండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక మనిషి గురించి చూడాలంటే అపియరెన్స్ బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి ఈజీగా చెప్పచ్చు. మీరు యాజ్ అ సీనియర్ సిటిజన్ గా నేనంటే చెప్పగలను. అది పాప అబ్బాయి ఎంత అవస్థ పడుతున్నాడు, సైకిల్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. వీళ్ళు మగవాళ్ళు ఏంటంటే బయట పడరు. ఫస్ట్ పాయింట్ అది. నేనైతే ఫుల్ సపోర్ట్ ఇతనికి. అంటే పిల్లాడిని కూడా వదిలిపెట్టేసి హస్బెండ్ ఎంతమంది జాబ్ చేయట్లేదు. శ్రీధర్ గారు ఏం చెప్తున్నారంటే, 20 రోజుల భార్య ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చినాక కూడా ఆ భార్య వచ్చిన తర్వాత తన బిడ్డ కోసం ఆలోచించలేదు. నా సామాన్లు ఇవ్వమని చెప్పి సామాన్లు తీసుకెళ్ళిందంట. అదే అక్కడ తెలిసిపోతుంది కదా, అక్కడ తెలిసిపోతుంది. యాజ్ అ మదర్ ఎట్లా ఉంటుంది అసలు, ప్రాణం అంతా పిల్లడి మీద, మౌడి మీద, ఇంటి మీద ఉంటుంది వాళ్ళకి. ఇది అయినప్పటికీ కూడా అట్లా రివర్స్ లో ఉంది మనిషి అంటే సైకలాజికల్ డిజార్డర్ అంతే. యాజ్ అ సీనియర్ సిటిజన్ నేను చెప్తున్నాను చూసి అంటే చెప్పచ్చు. మంచి మాట్లాడే తీరు బట్టి, అపియరెన్స్ బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి చెప్పగలను. ఏ మాత్రం అవగాహన నిజంగా నా ఫుల్ సపోర్ట్ మాకు చెప్పారు. థ్యాంక్ యూ మంజుల గారు. థ్యాంక్ యూ. సో తన డాక్యుమెంట్స్ చూపిస్తున్నాడు, మీరు చూడండి వ్యూవర్స్. తను నిమ్స్ హాస్పిటల్ ఏదైతే తన కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ స్ట్రక్ అయిపోయాయని చెప్తున్నాడు, దాని తాలూకా డాక్యుమెంట్స్ ఆపరేషన్ చేయమన్నారు సార్. 9 mm ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. నాకెవరు మనుషులు లేరు కదా సార్, ఆపరేషన్ చేస్తే పక్కన ఉండాలి, మందులు మింగుతూ ఇట్లా. మీరు మెయింటెనెన్స్ అంటే మీరు ఏం పని లేదు ఇప్పుడు మీకు, దట్టు అనారోగ్య బారిన పడి ఉన్నారు, పర్లేదించండి కవి. ఇప్పుడు ఏంటి మరి మీకు మినిమం మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? లేకపోతే పిల్లవాడిని చదువుకోవాలి, అక్కడ ఒక ఓల్డేజ్ లో ఉన్న తల్లి ఉంది సార్, వాడు దిగులు పెట్టుకున్నాడు సార్. సారీ కొంచెం మీరు ఎమోషనల్. లేదు సార్, నా ప్రాణం సార్, నా ప్రాణం. ఈమె కోర్టుకెళ్ళి లాక్కుంటాను చేస్తుంది, అందుకే మీ దగ్గర వచ్చా నేను. వాడంటే నా ప్రాణం సార్. వాళ్ళు లేకపోతే చూడండి ఉండలేను సార్, నేను మాట్లాడు. మా అమృత గారు చూస్తున్నారు కదా మీ భర్త ఎంతలా ఏడుస్తున్నాడు అనేది. ఆ బిడ్డ కోసం కన్న తండ్రిగా ఎంతలా బాధపడుతున్నాడు, ఎంతలా రోధిస్తున్నాడు. నిజంగా ఒక రకం చెప్పాలంటే ఒంటరివాడు అయిపోయాడు. తనకు అనారోగ్యం బారిన పడిపోయి ఉన్నాడు, డాక్టర్లు సర్జరీ చేయాలంటున్నారు. తన దగ్గర రూపాయి ఆదాయం కూడా లేదు ఇప్పుడు ఆయనకి. ఇంకా నేనే 10,000 ఇచ్చాను సార్ ఆమెకి. నా బిజినెస్ కోసం వేరే వాళ్ళు తీసుకున్నా, వేరే దగ్గర ఆమె డబ్బులు వచ్చిన పట్టిస్తాననింది. 10,000 నేను ఇచ్చా.
నేను అడిగితే అంటుంది నేను చాకలేదా 4 సంవత్సరాలు నిన్ను అని అంటుంది. సరేలే పో, సామాన్లు కూడా అన్నీ ఇచ్చేస్తాను సార్. నా కొడుకు ఒక్కటి నాకు కావాలి సార్. ఆమె ఉద్యోగం వద్దు, ఆమె డబ్బు వద్దు, ఏమొద్దు, నా కొడుకు ఒక్కటే కావాలి సార్. వదిలేయమనండి సార్, మా ప్రాణాలతో నా కొడుకు నన్ను వదిలేయమనండి, అంతే చాలు. నేను ప్రాధేయపడేది అదే. వాళ్ళ అధికారులకైనా వాళ్ళ సిబ్బందికైనా ఏమొద్దు, ఆమె లైఫ్ హ్యాపీగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండమనండి. కానీ నా కొడుకు జోలికి నా జోలికి రావద్దు. నా కొడుకు లేనిది నేను బ్రతకలేను సార్, నేను చచ్చిపోతాను. నేను ఇలా అనకండి, డెఫినెట్గా న్యాయస్థానంలో న్యాయం తప్పకుండా జరిగింది. లేదు సార్, అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయంటున్నారు కదా సార్, అన్నీ వాళ్ళకి అనుకూలంగా. వాళ్ళు లేనిదే నేను ఉండలేను. ఆమె నిన్న బెదిరించింది సార్, నేను కోటి ఎట్ట తెచ్చుకోవాలో నాకు తెలుసు, ఏ విధంగా తెచ్చుకోవాలో నాకు తెలుసు, ఆ విధంగా ఎంత తీసుకెళ్ళో అంత మర్యాదగా తెప్పిస్తాను నీ చేత అని అనేది. ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? మా నాన్నగారు 2017 సార్. 17లో చనిపోతే పుట్టిన బాబుకి వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్నారు. ఒక్కసారి డాక్యుమెంట్లో కూడా ఉంది చూడండి, బాబు పేరేంటి? రూపక్ రమణ ఇవియాన్. రూపక్ రమణ ఇవియాన్. ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ఒకసారి. రూపక్ రమణ ఇవియాన్, అది బాబు పేరు. మా నాన్న పుట్టినప్పటి నుంచి తనే జాకుతున్నారు, చాలా క్లియర్గా అర్థమవుతోంది. తన బాగోగులు మొత్తం చూసేది తండ్రే. తల్లి పోనీ ఫీడింగ్ అని ఇచ్చారా? 1 ఏడాది వరకు ఫీడింగ్ అని ఇచ్చిందా? లేదు సార్, ఫీడింగ్ వాడు పాలు కూడా ఇవ్వలేదు సార్. రొమ్ముతో 6 నెలలకి ఆపేసింది సార్, ఇవ్వలేదు. వాడు 1.5 కిలో పుట్టాడు సార్, ఇవ్వు అన్నా కూడా ఇవ్వలేదు. 6 నెలలకు పాలు ఇవ్వనానింది, తల్లిపాల బిడ్డ నోచుకోలేదు. లేదు. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తోంది రూపక్ రమణ ఇవియాన్ 2 ఏళ్ళు ఎగ్జాక్ట్గా. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది ఆ బాబు. ఇప్పుడు ఆ తండ్రి ఏమనుకుంటున్నాడంటే కేవలం నాకు నా బాబునిస్తే సరిపోయింది సార్, నాకు నా భార్య డబ్బులు వద్దు, నాకు ఏం మొత్తం ఇచ్చేస్తా. ఆ ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు మీరు కొనిందేనా? నా డబ్బులు 10 lakhs ఉంది సార్, మిగతాది ఆమె లోను. అవసరమైతే దాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తారు. ఏమొద్దు సార్, నా కొడుకు కావాలి సార్. నాకు నిజంగా తండ్రి ప్రేమ అర్థమవుతోంది ఇక్కడ. సో ఫస్ట్ నుంచి ఆయనే జాతున్నారు. 6 నెలలకే ఆ బిడ్డకి పాలు ఇవ్వడం బంద్ చేసింది ఆ తల్లి. సో కనీసం దగ్గర తీసుకొని మాట్లాడేదా, ముచ్చటించేదా? బర్త్డేలు లేకపోతే చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా బిడ్డకి, అవన్నీ చేసేదా? ఫంక్షన్స్ చిన్నవి ఏమైనా? చిన్న అంటే ఆమెకి టైం ఉండదు సార్ వాస్తవంగా. అంటే మొన్న నవంబర్ ఎలక్షన్స్ వచ్చాయి, ఆ ఎలక్షన్ డ్యూటీలో ఉంది. మళ్ళీ గ్రాండ్గా చేయాలంటే మాకు అంత ఆర్థిక స్తోమత లేదండి. మాకు ఈఎంఐ హౌస్ కట్టుకొని నేను ఇన్కమ్ లేక పెద్ద గ్రాండ్గా చేయాలంటే లేదు. వాడి వరకు చేస్తాం. వాడిని దేశం కోసం ఎన్డీఏ చేయించాలని నా అంబిషన్ సార్. వాడిది కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివించాలని నా అంబిషన్. దేశం కోసం చదివించాలని. అది వాడు ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళాల. వాడు స్కూల్కి వెళ్ళి అందరూ బయట మా ఇంటి దగ్గర స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది సార్. వాడికి ఎంత స్టాండర్డ్స్ ఉండాలి ఇప్పుడు, దాని గురించి అస్సలు ఆలోచించదు. ఎన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు ఇప్పుడు మీ కొడుకు మీరు? 20 days సార్. నేను చూడలేదు సార్. వాడు